చలి దుప్పట్లో బిక్కుబిక్కుమంటున్న స్కూల్ పిల్లలకు వెచ్చటి వార్త తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి సంక్రాంతి పండక్కి 6 రోజులు అధికారిక సెలవులు ప్రకటించి విద్యార్థులతో కేరింతలు కొట్టించింది. జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి పండగ తీసుకొచ్చే సెలవుల కోసం తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తుంటారు. ఉద్యోగరీత్యా పట్టణాల్లో తలమునకలై ఉన్న తమ బంధుమిత్రుల్ని పుట్టి పెరిగిన ఊరికి తీసుకొస్తుంది సంక్రాంతి పండగ. చిన్ననాటి సరదాలు, పిండి వంటకాల గుబాలింపులు, కొత్త అల్లుళ్ల అజమాయిషీలు ఒకటా రెండా ఏడాది మొత్తం గుర్తుంచుకునేలా మకర సంక్రాంతి చేసే ఇంద్రజాలం అంతా ఇంత కాదు. ఈ సందడిని గుండె నిండా నింపుకోవడానికి పట్టణ ప్రజలు తట్టబుట్టా సర్దేసుకుంటున్నారు. జనవరి 12 నుంచి 17 వరకు పండగ సెలవులు ప్రకటించడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచే వెకేషన్ ప్లాన్ సెట్ చేసుకున్నారు. మిషనరీ స్కూల్స్ కి మినహా అన్ని విద్యా సంస్థలకు ఈ రూల్ వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13న రెండో శనివారం, 14న భోగి పండగ, 15న మకర సంక్రాంతి, 16న కనుమ ఉండడంతో 17 వరకు సెలవులు నిర్ణయించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు 18వ తేదీన విధులకు హాజరవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.